హలో అండి, హాయ్. యూజువల్లీ ఎప్పుడు చెప్తుంటాను నా ఛానల్లో ఏంటంటే ఆటిజం అనేది చిన్న లోపమే కానీ శాపం కాదని చెప్తుంటాను. బట్ ఇండియాలో పుట్టడం డెఫినెట్గా ఇది శాపమే అనిపిస్తుందండి మాకు ఎదురైన సిచ్యువేషన్స్ అవన్నీ చూస్తుంటే. బట్ ఇండియాలో ఆటిస్టిక్ కిడ్గా పుట్టడం వాడికి శాపమే, వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ శాపమే అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ అయితే జరిగింది ఒకటి ఈరోజు. అండ్ బీయింగ్ ఎన్ ఆటిస్టిక్, అసలు ఆటిజం అంటే ఏంటో తెలియదు. అసలు ఒక్కసారి లైఫ్లో ఒక ఆటిజం వస్తే లైఫ్ అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. దాని తర్వాత అసలు ఏం చేయలేదు అర్థం కాదు. లైఫ్ తల్ల కిందలు అయిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట. అసలుకి ముఖం మీద నవ్వు కోల్పోతాము, సంతోషం కోల్పోతాము, నిద్ర, ఆకలి అన్నీ కోల్పోతాం. అవునండి, యావరేజ్గా ఒక ఇండియాలో శాలరీ 30,000 to 40,000 వస్తుంది. బట్ ఆటిజం ఉండే కిడ్స్ ఫ్యామిలీస్లో ఆల్మోస్ట్ ఆ ఇన్కమ్ మొత్తం థెరపీస్కి వెళ్ళిపోతుంది. 30,000 40,000 థెరపీస్కి వెళ్ళిపోతుంది. మెడిసిన్స్, సప్లిమెంట్స్ అన్నీ ఇంకెక్కువ అప్పు తెచ్చి కడతా ఉంటారు. ఒక భరోసా అనమాట. ఏం చేసైనా సరే మా పిల్లోడిని ఈ ఆటిజం నుంచి బయట పడిపించుకోవాలి అని చెప్పేసి ఒక తపన ఉంటుంది కదా. ఆ తపన కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాం, ఎక్స్ట్రా మైల్స్ అన్ని వెళ్తాం, క్రాస్ చేస్తూ ఉంటాం. శక్తికి మించి మనం కష్టపడుతూ ఉంటాం. అక్కడి నుంచి తెచ్చిపెడతాం, ఇక్కడి నుంచి తెచ్చిపెడతాం. సో మా లైఫ్లో కూడా ఆటిజం అనేది వచ్చింది. అప్పటి నుంచి మేము ఏదో ఒక రకం కష్టపడుతూనే ఉంటాం యాక్చువల్లీ. బట్ ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ ఇండియాలో ఆటిజం కిడ్ కింద పుట్టడం ఒక శాపమే అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ ఎదురైనాయి. చిన్నప్పుడు ఒకసారి ఇట్లనే విహాన్కి ఇక్కడ కాల్ చేశారనమాట. ఆడికి చెప్పలేడు. ఆడికి ఏం జరిగిందో అది తెలీదు. ఇక్కడ వచ్చి చూస్తే కాల్ చేస్తుంది. ఆడికి ఏమైంది, ఎవరు కాల్చినట్టు వాడు చెప్పలేడు. మేము అడగలేము ఎవరిని, ఎవరు అడిగినా కాదంటారు. అట్లనే ఇంకొకసారి ఏమో బాయిలో పడిపోయింది విహాన్. అది తెలీదు, అది వాడంతటి వాడే పడిపోయిండు. బట్ వాడికి మాటలు రావు, చెప్పనీకి రాదు. ఏం జరిగిందో చెప్పనీకి రాదు. మేము అడగలేము. ఇంకంతే, దేవుడు కాపాడినట్టు అసలు సెకండ్ లైఫ్ కింద అది ఒకటి ఉంచుకున్నాము. ఇంకంతే సరే లైఫ్. ఇంకా అప్పటి నుంచి నేను మా ఊరికి వెళ్ళలేదు. ఇంకా వాడు ఎప్పుడైతే బాగా వెళ్ళలేదో తర్వాత ఊరికి విహాన్ని తీసుకెళ్ళి నేను కూడా వెళ్ళలేదనమాట. ఇంకా ఆ ప్యానిక్లో ఇంకా ఉండిపోయింది నాకు. తర్వాత ఇంకా లైఫ్ ఇంకా మూవ్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి. ఒక లైఫ్ మాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చింది ఇది. నాకు విహాన్కి ఏదో ఒకటి చేయాలి, మా లైఫ్కి ఒక పర్పస్ ఉండాలని చెప్పేసి ఇట్లనే ఒక అవేర్నెస్ కింద వీడియోస్ పెట్టడము, అది చేసుకుంటూ తినే జాబ్ చేయడము, పూణేకి వెళ్ళి రావడము, ఇట్లా కంటిన్యూస్ అవుతూ ఉంది. బట్ ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడదాం విహాన్ మీద. ఇంకొంచెం మనం ఎక్కువ టైం స్పెండ్ చేసాం అనుకో వాడి లైఫ్ బెటర్గా ఉంటుంది, వాడికి ఎంతో కొంత రీకవర్ వస్తుందని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ దీంట్లో యూట్యూబ్లో కష్టపడి కొద్దిగా సెట్ అయింది. దాని తర్వాత ఇంకో 1 year వరకు ప్రసన్న కూడా జాబ్ చేసింది. ఓకే ఫైన్, కొంచెం ఇద్దరం మనం చూసుకునే విధంగా వస్తుంది. ఇద్దరం మానేసి ఇంకా విహాన్ చూద్దాం, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడదాం, వీలైనంత కష్టపడదాం, అసలు కష్టపడి కొద్దిగా వీని బయటకు తీసుకొద్దామని చెప్పేసి ఆ విధంగానే మేము ట్రై చేస్తున్నాం, కష్టపడుతున్నాం. అట్ ద సేమ్ టైం ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాము. బట్ సో ఈ ప్రాసెస్లోనే విహాన్కి ఏంటంటే ఇంకా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అన్నీ ఫాలో అవుతున్నాం. కొద్దిగా బెటర్మెంట్ అవుతా వస్తుంటే ఇంక ఇదే రైట్ టైం. యాక్చువల్లీ ఇదే రైట్ టైం విహాన్కి ఇంకా ఎడ్యుకేషన్లో కానీ స్కూల్లో పెట్టించాలి. దానికి తోడు ఇంకా ఎక్స్ట్రా స్కూల్లే కాకుండా ఇంకా మనం ఇంట్లో కూడా సపరేట్ ట్యూషన్ పెట్టించాలి. దానికి తోడు ఇంకా స్పీచ్ థెరపీ పెట్టించాలి. ఇవన్నీ శక్తికి మించి చేస్తున్నాం అనమాట. మేము చెప్పాలని శక్తికి మించి చేస్తున్నాము. సో ఇవన్నీ నడుస్తున్నాయి అనమాట. సో ఇంతకుముందు ఒక ట్యూషన్ టీచర్ వచ్చేది, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇంతకుముందు వచ్చేది. అక్కడ ఇల్లు కాల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మానిపించాము. బట్ ఇంకా విహాన్కి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి, ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆ మేడంకి ఫోన్ చేసేసి అవైలబుల్ ఉందా అంటే వస్తున్నారు అనమాట. రోజు వస్తున్నారు. ఆల్మోస్ట్ 1.5 month నుంచి వస్తున్నారు. చూసినాం అనమాట. ఇంకా ఫస్ట్లో మాకు అంత ఏమనిపించలేదు. బట్ తర్వాత ఎందుకో మా ఇద్దరికి చాలా డౌట్ వస్తూ ఉందన్నమాట. అంటే మేము ఇక్కడే కూర్చుంటాము, లేకపోతే నా రూమ్లో పైన కూర్చుంటాం. ఆ ట్యూషన్ ఏమో మాస్టర్ బెడ్రూమ్లో అవుతుంది అనమాట. అప్పుడప్పుడు ఏడుపులు వినిపిస్తాయి. ఆబ్వియస్లీ మీరు ఏడుస్తుంటాడు. ఒకవేళ ట్యూషన్ నచ్చకపోయినా ఏడుస్తుంటే అది అనుకుంటాం. ఏడుస్తుంటాడు అనమాట. అప్పుడప్పుడు ఏడుస్తుంటాడు. ఇంకా ట్యూషన్ టీచర్ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ప్రసన్న ఇంకా స్నానం చేయడానికి పోస్తా ఉంటే వాడికి చేతులకి ఇక్కడ మరకలు ఉంటాయి అనమాట, బ్రూజెస్ ఉంటాయి. ఇక్కడ చేతులకి ఇక్కడ మరకలు, ఈపులో మరకలు ఉండేవి చూసినాం. ఏమైంది అనుకునేటాళ్ళం 2-3 సార్లు అట్లా అయ్యింది అది. తర్వాత ఎందుకో మా డౌట్ ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. ఒకసారి మనం కన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఏం చేసినాం అంటే కెమెరా తెచ్చి పెట్టేసినాం బెడ్రూమ్లో. పెట్టిన తర్వాత చూస్తున్నాం అంటే కెమెరాలో మానిటర్ చేస్తూ ఉంటే
ఇట్ ఈస్ ఓకే. అంటే మేము ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. మేము అసలు ఎవరు నమ్మాలి, ఇంకా అసలుకి ఎందుకు నమ్మాలో అర్థం కావట్లేదు. ఏడికి పోవాలి అసలు మేము, ఇంకా ఎందుకు బతకాలని ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే ఇట్లా రాపిస్తూ ఉంటే జుట్టు పట్టి గుంజి నెత్తి మీద కొట్టింది అనమాట. అంటే జుట్టు పట్టి గుంజి నెత్తి మీద ఎట్లా కొట్టిందంటే ఆడికి మాట చెప్పనీకి రాదు, ఏం జరిగిందో తర్వాత చెప్పనీకి రాదు. ఆ వీడియో లేకపోతే, ఇప్పుడు వీడియో ప్రూఫ్ ఉంది, ఆ వీడియో లేకపోతే మేము ఏమైందా అనుకొని మేము అనుకుంటాము. అది ఇట్లా జుట్టు పట్టంగానే చేతులు పట్టేసుకొని మళ్ళీ కొట్టద్దు అన్నట్టు ఒక ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. రాస్తా ఉంటే నెత్తి మీద ఇట్లా కొట్టడం ఒకటేసారి. అంటే అది టీచర్ ఏంటంటే, ఒక టీచర్ స్టూడెంట్ని సరిగ్గా చేయకపోతే ఏదో దండించినట్లేదు. అది ఒక కోపం, ఒక ఫ్రస్ట్రేషన్, బయట బోర్డులో ఫ్రస్ట్రేషన్, వేరే దగ్గర స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తుంది, అక్కడి నుంచి ఆ ఫ్రస్ట్రేషన్, పర్సనల్ గొడవలు, ఆ కోపం తాలూకు నుంచి వచ్చిన ఏదో ఉంటుంది కదా ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్తో కొట్టినట్టుంది. అది ఏదో సంథింగ్ వీడు రాయకపోతే కొట్టినట్లేదు అనమాట. ఆ వీడియో చూస్తే లిటరల్లీ ఆ వీడియో చూసినప్పటి నుంచి, ఆ సంఘటన జరిగినప్పటి నుంచి లిటరల్లీ మీ ఇద్దరం అయితే బ్రేక్ డౌన్ అయిపోయినాం. అసలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలుకి ఇంకా ఏం చేయాలి అసలుకి, ఇంకా మేము ఏం ఎఫర్ట్స్ పెట్టాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కావట్లేదు. అంటే తెలియట్లేదు. అలాంటి విహాన్ తోటి నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, ఒక సంఘటన జరిగింది యాక్చువల్లీ. దాని గురించి చిన్నగా నేను నిజంగా అది జరిగినప్పుడు అది చూసి మేము లిటరలీ షాక్ అయిపోయినాము, చాలా డిప్రెస్ అయిపోయినాం, చాలా ఏడ్చాము మేమిద్దరం కూడా, ప్రసన్న నేను. అది చూసి యాక్చువల్లీ దాని గురించి మాట్లాడాలి, దాని గురించి అందరూ చెప్పాలా లేదా అని చెప్పేసి మాకు మేమే అనుకుంటున్నాం. ఇది బయటకి చెప్పచ్చా లేదా, ఒకవేళ ఏంటి చెప్తే కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి అది అని మాకు మేమే ఫుల్ సైలెంట్గా ఉండిపోయాము. బట్ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, అవర్ సైలెన్స్ వుడ్ ప్రొటెక్ట్ ద అబ్యూజర్, నాట్ ద చైల్డ్. యాక్చువల్లీ విహాన్ని ప్రొటెక్ట్ చేసేది కాదు. మేము మౌనంగా ఉండడం వల్ల ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ విహాన్ని ప్రొటెక్ట్ చేసినట్టు ఉండదు. సో అందుకోసానికి మేము డెఫినెట్గా కొద్దిగా దీని గురించి మాట్లాడని చెప్పేసి ఈ వీడియో అయితే చేసామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దీంట్లో పర్టికులర్గా ఒకరిని ఇట్లాంటి వాళ్ళని అడ్రస్ చేస్తున్నాం, కానీ నాట్ ఎవ్రీ వన్ అండి. ప్రతి థెరపిస్ట్ని మేము అడ్రస్ చేస్తున్నట్టు ఈ వీడియో అయితే పెట్టట్లేదు. దేర్ ఆర్ వెరీ గుడ్ థెరపిస్ట్ అండి, చాలా మంచిగా ఉన్నారు, చాలా మంచి థెరపిస్ట్ ఉంటారు. ఎగ్జాంపుల్ మాన్సి మేడం, షీస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ యాక్చువల్లీ. ఈ ఉంది కదా ఈ థెరపిస్ట్, ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్లో షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ యాక్చువల్లీ తను చాలా మంచి ట్రీట్ చేస్తుంది కిడ్స్ని, ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తుంది. నేను అట్లా చాలా మంది కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కాదు ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడింది. వీడియోలో పర్టికులర్గా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడతాం అనమాట. విహాన్ మీద చైల్డ్ అబ్యూస్ అయితే జరిగింది, విహాన్ని కొట్టడము అది జరిగిందనమాట. మాకు ఎప్పటి నుంచో కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఆ డౌట్ నిజం చేసుకోనికి మేము కెమెరా పెట్టాము, కెమెరాలో అది రికార్డ్ అయింది. అది చూసిన తర్వాత లిటరలీ వి బ్రోక్ డౌన్ యాక్చువల్లీ. అంటే ఒకరి మీద ఫుల్ ట్రస్ట్ పెట్టుకున్నాము, నమ్మకం పెట్టుకున్నాము, బిలీఫ్ పెట్టుకున్నాము. యాక్చువల్లీ మాకు విహాన్కి ఆమె నేర్పిస్తుంది, ఏదైనా నేర్చుకుంటానో ఒక బిలీఫ్ పెట్టుకున్నాము. బట్ లిటరలీ తను ఆ బిలీఫ్ని బ్రేక్ చేసింది, ట్రస్ట్ని బ్రేక్ చేసింది. ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్ మాకు క్రియేట్ అయింది. అసలు ఇంకెవరిని నమ్మాలి మేము, ఏంటి అసలుకి అని చెప్పేసి ఒక హోప్లెస్ సిచ్యువేషన్ అయితే మాకు రైజ్ అయింది. అసలుకి రాత్రి నుంచి ఏడుస్తూ ఉన్నాం యాక్చువల్లీ డెఫినెట్గా. అండ్ సో ఈ వీడియోలో నేను మెన్షన్ చేసేది ఏంటంటే, యాక్చువల్లీ ఇది అట్లీస్ట్ ఇలాంటిది వీడియో బయటకు వస్తే అట్లీస్ట్ ఇంకొక వేరే పిల్లలకు అబ్యూస్ అవ్వకుండా ఉంటుంది, వేరేలైనా జాగ్రత్త ఉంటారన్న ఉద్దేశంతో అయితే అట్లీస్ట్ మేము ఓపెన్ అప్ అవ్వాలనుకొని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాము. సో హియర్ ఇట్ ఈస్ అండి. నార్మల్గా అప్పుడప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటుంది నాకు యాక్చువల్లీ. అంటే మేము యాజ్ ఎ పేరెంట్స్, ఆటిస్టిక్ పేరెంట్స్ అందరికీ ఫీలింగ్ ఉంటుంది, మేము పోయిన తర్వాత మా వాడికి ఎలా అసలుకి ఎట్లా చూసుకుంటారు, ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి. అంటే ఉన్నప్పుడే చూసుకునే వాళ్ళు మా ఇంట్లోనే ఇట్లాంటి సంఘటన జరుగుతుంటే ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఎవరు చూసుకుంటే ఎట్లా చూసుకుంటారు అసలు ఇంకా ఉంటుంది, అసలు ఎవరైనా చూసుకోగలుగుతారా? లేదు. అంటే ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఒక స్పెషల్ ఎడ్యుకేటర్, ఒక థెరపిస్ట్ కానీ ఫీల్డ్లోకి రావాలంటే వాళ్ళకి ఒక డిగ్రీ ఉంటే సరిపోదు. అంటే కంపాషన్ ఉండాలి, ఎంపతి ఉండాలి, అప్పుడే ఈ ఫీల్డ్లోకి రావాలి. లేకపోతే ఏం లేదు. ఇది ఒక మనీ మేకింగ్ ఫీల్డ్ అయిపోయింది. అసలు చెప్పాలంటే ఒక ఇండస్ట్రీ అయిపోయింది. థెరపిస్ట్ ఇవన్నీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఒక ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు 11,000 crore ఇండస్ట్రీ ఇప్పుడు ఇది. స్టాట్స్ ప్రకారం ఇంకో 10 yearsలో 25,000 crore ఇండస్ట్రీ అవుతుందట ఇది. అంటే ఇందులో డబ్బులు ఉన్నాయని చెప్పేసి అందరు పుట్టగడుగుల్లో పెట్టేస్తారు, ఎక్కడంటే అక్కడ థెరపీ సెంటర్స్ పెట్టేస్తారు. కానీ ఆ థెరపిస్ట్కి ఎంత డిగ్రీ ఉంది, అసలు డిగ్రీ ఉందో వాళ్ళకి, ఒక సర్టెన్ డిగ్రీ ఉండాలి. ఒక థెరపిస్ట్ ఉండాలంటే సర్టెన్ డిగ్రీ ఉండాలి. ఒక డిగ్రీ లేకపోయినా సరే ఏం లేదు, ఒక ఎంపతి ఉండాలి, కంపాషన్ ఉండాలి పిల్లల పట్ల, ఏం ఉండదు. ఒక మనీ మేకింగ్ మిషన్స్ అయిపోయారు అందరు. ఆర్టిస్టిక్ ఒక ఎమోషన్స్ ఒకటి ఉంటుంది కదా,
పిల్లల కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు తల్లిదండ్రులు అని చెప్పేసి ఉంటుంది కదా ఒకటి, అట్లా అయిపోయింది. థెరపీ సెంటర్స్లో ఇట్లా డబ్బులు కడుతూనే ఉండాలి, మేము కడుతూనే ఉండాలి. అంటే మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్, ఆటిస్టిక్ పేరెంట్స్కి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ థెరపీ సెంటర్ పంపిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మాకు లైవ్ లింక్ కావాలని చెప్పేసి అడగండి. ఎవరు తెలుసు ఏం జరుగుతుంది లోపల, మాకు లైవ్ లింక్ కావాలి. యాజ్ ఎ పేరెంట్గా మాకు హక్కు ఉంది, చూసే హక్కు ఉంది. వాళ్ళకి మాటలు చెప్పడానికి రాదు, ఎవరన్నా ఏమైనా అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి థెరపీ సెంటర్స్ చూస్ చేసుకుని వెళ్ళండి మీరు కూడా. యాక్చువల్లీ ఏదో ఒకటి ఇట్లా మామూలు పెట్టారు, కలర్ఫుల్గా ఉంది, అది ఇదని చెప్పేసి కాకుండా మాకు ఇక్కడ లైవ్ లింక్ ఇస్తుర్రా మీరు చూడడానికి, ఏం జరుగుతుందో మొత్తం ఏ సెషన్స్ నడుస్తున్నాయి మేము తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని కూడా మీరు చూసుకోవాలంటట్టు అట్లాంటి సదుపాయాలు ఇచ్చే థెరపీ సెంటర్స్ ఉంటాయి కదా, అట్లాంటివి చూస్ చేసుకోండి మీరు కూడా. అడగండి, గట్టిగా అడగండి. ఎవరో కొడుతుంటే డబ్బులు కట్టి మనం కొట్టించుకోవాలి ఆ పిల్లల్ని, వేలకు వేలు డబ్బులు కట్టి కొట్టించుకోనిక. అంటే చిన్నప్పుడు మమ్మల్ని కూడా కొట్టే టీచర్స్ మమ్మల్ని కొట్టరు, మస్తు కొడుతుండే ఆడ కొడుతుండే ఈడ కొడుతుండే. బట్ మనకు సెన్సెస్ ఉంటుండే కదా, అంటే నేనేదో తప్పు చేసినా నేనేదో కరెక్ట్ చేయలేదు అందుకే కొట్టినని నాకు తెలుసు కదా అక్కడ. బట్ వాడికి ఏం తెలుసు అక్కడ, ఆడికి మాటలు రావు, ఏమీ తెలియదు, సరిగ్గా ఏం తెలియదు. అట్లాంటి తీసుకొచ్చి జుట్టు బట్టి గుంజి నెత్తి మీద కొడితే అది చూసినప్పుడు పేరెంట్స్కి ఎట్లుంటుంది ఆ ఫీలింగ్, అసలుకి ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదు. అంటే ఎంత కష్టం ఉన్నా సరే నెట్టుకొద్దాం అందుకని ఇట్లాంటివి చూసినప్పుడు హోప్ కోల్పోతున్నాను నేను కూడా యాక్చువల్లీ. అంటే ఏం చేయాలి ఇంకా మేము అసలు, ఇంకేం చేస్తాం మేము అసలుకి, అయిపోయింది. కష్టపడతాం, ఇంకొంచెం స్పెషల్ ఎడ్యుకేషన్ పెట్టిద్దామని చెప్పేసి పెట్టించినాం, కానీ కొడుతుంది అనుకోవట్లేదు. డౌట్ వచ్చింది, స్ట్రాంగ్గా అనిపించింది, గట్ ఫీలింగ్ ఉంటుంది అంటారుగా, కొడుతుంది మేము కొడుతున్నట్టు ఒక గట్ ఫీలింగ్ ఉందిగా, ఆ ఫీలింగ్ తోటే కెమెరా పెట్టినాము, బయటపడింది. తన పేరు కానీ తన ఫేస్ కానీ తన ప్రొఫెషన్ కానీ ఎక్కడ వర్క్ చేస్తుంది నేను ఎక్కడ చెప్పాలనుకోవట్లేదు, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. డెఫినెట్లీ ఈ వీడియో వాళ్ళకి చేరుకుంటుంది. మీరు ఇంకా రాకండి, మీకు ఎంత డబ్బులు వస్తాయి మీకు పంపించేస్తాం, మీరు రాకండి. స్కూల్లో ఎందుకు ఇస్తారు పనిష్మెంట్? స్కూల్ చాలా బాగుంది, టీచర్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. స్కూల్లోనే కొంచెం కొంచెం మొండి కొంచెం సతాయించినా సరే టీచర్స్ మంచిగా తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్ టీచర్స్, యాక్చువల్లీ వీళ్ళందరూ నార్మల్ కిడ్స్ ఉండే టీచర్స్, ఇన్ఎక్స్పీరియన్స్ టీచర్. అంటే ఒక దగ్గర వాడికి ఇష్టమైన ప్లేస్ ఉంటే అక్కడే కూర్చుండిపోతున్నాడు అనమాట, క్లాస్ రూమ్కి వెళ్ళకుండా. వాడికి ఆ ప్లేస్ నచ్చుతుంటే అక్కడే కూర్చుండిపోతే కొద్దిగా మొండికేస్తున్నారు ఆ టైంలో. స్కూల్లో చాలా బాగుంటుంది వాడికి, స్కూల్ నచ్చుతుంది. మాకు కూడా స్కూల్లో మంచిగా అనిపిస్తుంది, ఆ టీచర్స్ తోటి మంచిగా రెస్పాన్స్ తీసుకుంటున్నారు, మంచిగా తీసుకుంటున్నారు. అట్లీస్ట్ ఆ టీచర్స్ యూనో డెస్పైట్ వాళ్ళ నార్మల్ టిపికల్ స్కూల్ అయినప్పుడు కూడా అరే మన నుంచి ఎంతో కొంత ప్రయత్నం చేద్దామని ఒక స్కూల్ నుంచి కూడా కనిపించింది నాకు. నాకు మంచిగా అనిపించింది, అయ్యా కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నారు, మా నుంచి కూడా మేము ఏదో ఒకటి ట్రై చేస్తాంలే అన్నట్టు కొంచెం ఎఫర్ట్స్ వాళ్ళు కూడా పెడుతుంటే, అంటే అన్ని దగ్గర నుంచి హెల్ప్ వస్తుంది అనుకుంటే, బట్ ఇంట్లోనే ఇట్లా అవుతుంది అనుకోవట్లేదు మేము అసలుకి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన నుంచి ఇట్లా. ఎందుకంటే ఇంత ముందు మేము వేరే ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేది, ఇల్లు మరణం కాబట్టి డిస్కంటిన్యూ చేసిన, ఆమెకు దూరం అవుతుందని నేనే పిలిపించిన, అనవసరంగా పిలిపించిన, నేనే రమ్మని అడిగినా కానీ ఇట్లా నేను నా కొడుకుని కొట్టడానికే పిలిచినట్టు అయిపోయింది ఆమెని. అంటే కొట్టండి పర్లేదు, కొట్టకుండానే మేము ఇక్కడ వరకు వచ్చినాం, మేము దెబ్బలు దొరకకుండానే ఇక్కడ వరకు వచ్చినాం. యాక్చువల్లీ కొట్టచ్చు, కొట్టే విధానం ఉంటుంది కదా యాక్చువల్లీ. అంటే ఒక చదువు చెప్పే టీచరు సరిగ్గా చదవకపోతే కొట్టే ఒక విధానం ఉంటుంది, అదొకటి ఉంటుంది. బట్ ఒక కోపం, ఎవరి మీద కోపమో లేకపోతే రియల్ వరల్డ్ నుంచి వచ్చే ఫ్రస్ట్రేషన్స్ అవి ఉంటాయి కదా, ఈ మూగ పిల్లల మీద తీసినట్లేదు ఈ కొట్టడం అనేది, చుట్టుపట్టి గుంజి నెత్తి మీద కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది అసలుకి. అది ప్రాపర్ ఉంది అసలు. ఎక్కడి నుంచో ఒక రీజన్స్ అన్ని పట్టుకొని వచ్చి ఈ పిల్లల మీద చూపిస్తుందండి. అదే ఈ పిల్లలు మాట్లాడేటోళ్ళు అయితే అట్లా కొట్టేవాళ్ళ, ఈ పిల్లడు ఒక లేకపోతే విహాన్ నిజంగా నార్మల్ ఉంది, డాడీ టీచర్ నన్ను ఇక్కడ కొట్టింది ఇట్లా జుట్టు పట్టింది అంటే మంచి గుంజిందిరా నువ్వేం చేసినావు అంటున్నాను ఇప్పుడు నేను. అంటే వీడికి మాటలు రావు, ఏం చేసినా ఎంత కొట్టినా చెప్పడం ఉద్దేశంతో అట్లా కొట్టినట్టుంది. కానీ ఏదో నార్మల్గా టీచరు స్టూడెంట్ని దండించినట్టు, సరిగ్గా హోంవర్క్ చేయకపోతే కొట్టినట్టు లేదనమాట, కోపం తీర్చుకున్నట్టుంది. ఎక్కడి నుంచో కోపాలకు అవన్నీ తీసుకొని వచ్చి వీడి మీద తీసినట్టుంది అనమాట. ఇప్పుడు అదే తల పీకి జుట్టు పీకి ఇక్కడ కొట్టడం కాకుండా భుజం మీద ఇట్లా కొట్టినా అదేం అనిపించదు, మంచిదే, ఫైన్, అది కొట్టి ప్రాపర్గా అనిపించేది. భుజం మీద ఒక దెబ్బ వేసి ఇట్లుంటే కరెక్ట్ రాయరా అంటే అది వేరే ఉంటుంది. బట్ ఇట్లా జుట్టు బట్టి గుంజి ఈడ్చి నెత్తి మీద కొట్టుడు అనేది నాట్ యాక్సెప్టబుల్ అండి, అది కరెక్ట్ కానే కాదు అసలుకి. ఈవెన్ నార్మల్ టిపికల్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకు కూడా ఇట్లాంటిది జుట్టు పట్టి గుంజి కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అది హేటెడ్ తో వచ్చే దానిలాగా ఉంది అది. అది ఇప్పుడు ఒక గురువు
స్టూడెంట్ని పనిష్ చేస్తే అట్లా ఉండదు, అసలు అట్లా ఉండదు అది. ఆ హేటెడ్ వీడి మీద హేటెడ్ కాదు, అవుట్ సైడ్ వరల్డ్ ఫ్రస్ట్రేషన్ కొద్దిగా ఇక్కడ తీరుస్తున్నారు అంతే. ఎవరి మీద చూపించాలో తెలియదు కదా. ఈ పిల్లలు అయితే పడుంటారు, తిరిగి ఏం మాట్లాడరు, ఎవరు చెప్పలేరు అని ఒకటి. ఇలా కొట్టి నేర్పించడం వల్ల ఈ కిడ్స్ ఏం నేర్చుకోరండి. ఈ కిడ్స్కి యాక్చువల్లీ లవ్తో చెప్పాలి, ఏ చెప్పినా ప్రేమతో చెప్పాలి, కానీ ఇట్లా కొట్టి నేర్పిస్తే ఏం నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ ఇట్లాంటి స్పెషల్ కిడ్స్, యాక్చువల్లీ నాన్ వర్బల్ కిడ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఒక భయం లోపల ఉండిపోతుంది. ఇట్లా కొడుతుంటే ఒక భయం లోపల ఉండిపోతుంది, అలా ఫీలింగ్ అట్లే ఉండిపోతుంది, బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు, ఆ ఫీలింగ్ని మాటల ద్వారా చెప్పలేరు. ఆ ఫీలింగ్ లోపల అట్లే ఉండిపోవడం వల్ల ఎమోషనల్ ట్రామాకు గురవుతూ ఉంటారు. యాక్చువల్లీ ఇలా కొట్టడం వల్ల ఇంకా డెవలప్మెంట్ డిలే అవుతుంది తప్ప ఏం ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అది చాలా లాంగ్ టైంలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు విహాన్కి ఒక ఇన్సిడెంట్ కొన్ని రోజుల నుంచి స్కూల్కి ఇంట్రెస్ట్ వెళ్తుండే, కొన్ని రోజుల నుంచి వెళ్ళట్లేదు. గేట్ దగ్గరికి వెళ్ళగానే నో 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 అంటున్నాడు. అసలుకి కార్ తీస్తే కార్ దిగట్లేదు, అసలుకి 2-3 గుంజినా కార్ దిగట్లేదు, డోర్ వేసేసుకొని లోపల కూర్చుంటున్నాడు. ఒకవేళ బలవంతంగా తీసుకెళ్ళిన క్లాస్లోకి కింద ప్లే ఏరియాలో కూర్చుంటుంది తప్ప పైనకి వెళ్ళి క్లాస్ రూమ్లోకి వెళ్ళట్లేదు. మేబీ అది ఊహించుకుంటున్నాడు, ఇక్కడ కూడా క్లాస్ రూమ్ ఇక్కడ కొడతాడేమో అని ఊహించుకుంటున్నాడు, అసలు పైన క్లాస్ రూమ్ కూడా వెళ్ళట్లేదు. యాక్చువల్లీ అది డెఫినెట్గా ఒక బిహేవియర్ కిడ్ చూపించింది అనుకోండి, దాని ఇంకా ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ కిడ్స్కి చదువు చెప్పడానికంటే డిగ్రీ ఉంటే సరిపోదు, ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోదు, అంటే ఎంపతి ఉండాలి. యాక్చువల్లీ నీకు డిగ్రీ లేకపోయినా సరే, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎంపతి అనేది ఖచ్చితంగా ఉండాలి. దీస్ కిడ్స్ షుడ్ బి ట్రీటెడ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ అండి. ఎవ్రీ కిడ్, ఇన్ఫాక్ట్ ఎవ్రీ కిడ్, స్పెషల్ కిడ్సే కాదు, ఎవ్రీ కిడ్ డిజర్వ్స్ లవ్ అండ్ రెస్పెక్ట్. యాక్చువల్లీ ఇలాంటి అబ్యూస్ అయితే కాదు.